శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతి మనిషి జీవితంలో ఎవరికీ తెలియకూడదని దాచుకున్న ఒక చీకటి కోణం ఉంటుంది. అది కూడా ఇది ఎప్పటికీ తెలియదు. ఇది మట్టిలో కలిసిపోతుంది అని నమ్మిన ఆ రహస్యం సరిగ్గా జూన్ 29 సోమవారం నాడు బద్దలు కాబోతుంది. విశ్వం ఎంత వింతైనదంటే మీరు ఎంత జాగ్రత్తగా కప్పినా సమయం వచ్చినప్పుడు నిజాన్ని నిలబెడుతుంది. మిథున రాశి జాతకులారా, మీరు అస్సలు ఊహించని ఒక వ్యక్తి, ఒక పొరపాటు వల్ల మీ జీవితంలోని ఆ పెద్ద రహస్యం బయటపడబోతుంది. మరి అది ఎవరి వల్ల బయటపడుతుందో తెలిస్తే మీరు ఒక్క క్షణం మరి గడ్డ కట్టుకుపోయినట్లు, అక్కడే స్ట్రక్ అయిపోయినట్లుగా అయిపోతారు. ఆ రహస్యం బయటపడడం వల్ల మీ జీవితం తలక్రిందులవుతుందా? లేదా అదే మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుందా? అనేది ఈ వీడియోలో నిజం దాగి ఉంది. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమాత్రం స్కిప్ చేయొద్దు. ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళితే, మిథున రాశి వారు అంటేనే బుధగ్రహ ప్రభావం కలిగిన వ్యక్తులు. తెలివితేటలు, మాటకారితనం మరియు పరిస్థితులకు తగ్గట్టు మారిపోయే నైపుణ్యం మీ సొంతం. మీరు బయటకి ఎంతో ధైర్యంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ మీ మనసులో ఎప్పుడూ ఒక భయం, ఒక దాగుడు మూతల ఆలోచన ఉంటుంది. మీరు అందరినీ నవ్విస్తారు, అందరితో కలిసిపోతారు, కానీ మీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఒక అద్భుతమైనటువంటి కోటలా దాచుకుంటారు. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి. మీ యొక్క వ్యక్తిత్వం బహుముఖమైనది. ఒకవైపు మీరు ఎంతో పద్ధతిగా ఉంటారు. మరోవైపు ఆ పద్ధతికి విరుద్ధమైనటువంటి పనులు రహస్యంగా చేస్తూ ఉంటారు. మీరు చేసే ఆ పనుల పట్ల మీకు ఒక రకమైనటువంటి అపరాధ భావం, గిల్ట్ కూడా ఉంటుంది. కానీ బయటకు మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తారు. ఈ యొక్క నటన ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా మీరు ఎంతో కష్టపడి ఒక అబద్ధాన్ని నిజమని నమ్మిస్తున్నారు. ఇది ఒక ఆర్థిక అవకతవక కావచ్చు, లేదా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన విషయాలు కావచ్చు. మీరు ఆ విషయాన్ని దాచడానికి ఎంత కష్టపడ్డారో, అన్ని అబద్ధాలాడారో మీకే తెలుసు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మీరు గాలిలో మేడలు కడుతున్నారు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎంతో నమ్ముతున్నారు, కానీ ఆ నమ్మకానికి వెనుక మీరు దాచిన ఆ నిజాన్ని కప్పే ఉంచడానికి పడుతున్న ఆరాటం మిమ్మల్ని నిద్రలేని రాత్రులుగా మారుస్తుంది. మీకు తెలుసు, ఏదో ఒక రోజు ఈ మేడ కూలిపోతుంది. కానీ జూన్ 29నే జరుగుతుందని మీరు కలలో కూడా అనుకోలేదు. ఈరోజు జరిగే అంశం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. సోమవారం ఉదయం నుండి మీ కదలికలు, మీ ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు ఉంటుంది. సాయంత్రం 4 గంటల తరువాత మీరు ఎవరిని అయితే జీవితంలో అత్యంత నమ్మకస్తులను భావించారో వారే మీ రహస్యాలను బయట పెట్టబోతున్నారు. అది అస్సలు ఊహించని వ్యక్తి. ఈ రహస్యం ఎలా బయటపడుతుందంటే, మీరు దాచిన ఆ పత్రాలు లేదా మెసేజ్‌లు మీరు ఎప్పుడు ఊహించని చోట దొరుకుతాయి. ఆ వ్యక్తి పొరపాటున లేదా ఒక చిన్న కుతూహలంతో వాటిని చూస్తారు. వారు వాటిని చూసినప్పుడు వారిలో కలిగే ఆవేశం, ఆశ్చర్యం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వారు ఎందుకు భయపెడతారంటే, మీరు చేసే పని వల్ల వారు కూడా ఒక పెద్ద చిక్కులో పడ్డారు. మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆ రహస్యాన్ని వారు మిమ్మల్ని బ వారు వాళ్ళని కాపాడుకోవడానికి ఆ రహస్యాన్ని బయట పెట్టక తప్పదు. అయితే ఈ రహస్యం బయటపడడం వల్ల మీరు సమాజంలో లేదా కుటుంబంలో ఎదుర్కోవాల్సినటువంటి పర్యవసానాలు ఊహకందనివి. మీరు ఒకవేళ ఆఫీసులో ఉన్నారనుకోండి, మీ బాస్ ముందు మీరు చిన్నబోతారు. ఒకవేళ ఇంట్లో ఉన్నారనుకోండి, మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అవమానంగా చూస్తారు. వారు మిమ్మల్ని అడిగే మరి ఆ మొదటి ప్రశ్న, ఎందుకు ఇలా చేశావనే మాట మీ గుండెల్లో బాకులా దిగుతుంది. అది ఏ విధంగా బయటపడుతుంది అంటే, అది ఒక పెను సంచలనంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రహస్యం బయటపడడం ద్వారా మీ బంధాల్లో ఉన్న
అసలు రంగు బయటపడుతుంది. మీరు ఎవరిని నిజంగా నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో మరి అప్పుడే తెలుస్తుంది. ఆ క్షణం మీకు జరిగే నష్టం మీ యొక్క ఆర్థిక స్థితిపై కాకుండా, మీ యొక్క వ్యక్తిత్వ గౌరవంపై దెబ్బ కొడుతుంది. మీరు ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా ఉన్నాయి. నిజాన్ని కప్పిపుచ్చే శక్తి ఇప్పుడు మీ దగ్గర లేదు. ఆ నిమిషం మీకు అనిపించే ఆ యొక్క అసహాయత మీరు భయపడి దాచారో అక్కడే మిమ్మల్ని మరి వేలులా బంధించేలా ఉంటుంది. అయితే ఈ రహస్యం బయటపడడం వల్ల మీ జీవితంలో ఒక క్లీన్ స్లేట్‌లా మారిపోతుంది. అక్కడ మీరు మాసిన మీరు మోసిన ఆ భారం ఉండదు. మనిషి ఆ మనిషి బయటపెట్టినప్పుడు మీరు పడే ఆ షాక్ మీ కళ్ళలకు అద్దుకున్న కళ్ళల మీ షాక్ మీ కళ్ళకు అద్దుకున్న కళ్ళను తీసివేస్తుంది. అది మీకు ఒక ఆరంభంలా అనిపిస్తుంది కానీ, ఆ మలుపు చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు ఎవరినైతే ఆధారపడ్డారో వారు మీకు వ్యతిరేకంగా మారడం అనేది జీవితంలో మర్చిపోలేని ఒక పాఠంగా కూడా మారుతుంది. సోమవారం సాయంత్రం తర్వాత మీ జీవితం ఒక ఇక పాతలా ఉండదు. ఇది ఖచ్చితంగా జరిగే పరిస్థితి ఉంది. ఈ రహస్యం బయటపడడానికి కారణం మీ అజాగ్రత్త. మీరు ఏదైతే గోప్యంగా ఉంచాలనుకున్నారో దాన్ని సరైన చోట భద్రపరచలేదు. అలాగే మీరు మిమ్మల్ని వ్యక్తులపై అతిగా ఆధారపడడం కూడా ఒక కారణం. కాలం మీకు హెచ్చరిస్తూనే ఉంది కానీ, మీరు వాటిని గమనించలేదు. అందుకే ఆ నిజం ఇప్పుడు బయటకు రావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం మీ రాశిలో శని మరియు రాహు కలయిక విషయోగాన్ని కలిగిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ఎప్పుడూ కూడా దాగి ఉన్న విషయాలను, మరి రహస్యాలను బయటకు తెస్తారు. మీరు ఎంత దాచినా శనిగ్రహ సత్యానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి, ఇది సత్యాన్ని వెలికితీసే గ్రహం. మనం ఇప్పుడు మీరు చేసినటువంటి తప్పులను సరిదిద్దడానికి మరి కాలం ప్రయత్నిస్తుంది. అయితే ఈ రహస్యం బయటపడినప్పుడు పారిపోవద్దు. మరి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పకండి. నిజాయితీగా తప్పును ఒప్పుకోండి. అది మీ గౌరవాన్ని కొంతైనా గాని నిలబెడుతుంది. పరిహారంగా ఈరోజు ఉదయం సూర్యుడికి నీరుని ఆర్ఘ్యమివ్వండి. అలాగే మరి సోమవారం నాడు ఎవరికైనా తీపి పదార్థాలను దానం చేయండి. ఇది మీపై ఉన్న నెగెటివ్ ఎనర్జీనంతా ఒక్కసారిగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. నిజం దేవుడితో సమానం. ఎక్కడో ఒక చోట బయటపడాల్సిందే. జూన్ 29న మీ రహస్యం బయటపడినప్పుడు భయపడకండి. అది మీ పతనం కాదు. మీ యొక్క అజ్ఞానం నుంచి మీకు లభించినటువంటి ముక్తి. ఒక అబద్ధం వెనక బ్రతకడం కంటే నిజం కోసం కష్టపడడం గొప్పది. మీ కష్టాలు తీరిపోవాలంటే ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ రహస్యం బయటపడ్డాక మీరే గమనిస్తారు. మీ మనసు ఎంత తేలికగా ఉందో. గతాన్ని వదిలేయండి. కొత్తగా మొదలుపెట్టండి. ఎందుకంటే మనిషి విలువ తన అబద్ధాల వల్ల కాదు, తన నిజాయితీ వల్లనే బయటపడుతుందని మీరు గ్రహించండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. మరి ధన్యవాదాలు. స్వస్తి. ఓం.